హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ భరత్. అసలు నీకు కోడింగ్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఇప్పటికొచ్చి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోకపోయినా సరే, ఫ్రమ్ ఈ బేసిక్స్ ఆఫ్ ఏ పైథాన్ టు అట్ ది లాస్ట్ ఊప్స్ కాన్సెప్ట్ దాకా ఎవ్రీథింగ్ ఐ విల్ టీచ్ యూ. డెఫినెట్లీ ఐ విల్. నాకు మీ నుంచి సపోర్ట్ అయితే కావాలి. ఈ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కి వీడియోని అయితే షేర్ చేయండి. ఐ హోప్ దిస్ పైథాన్ సిరీస్ విల్ బి సక్సెస్. మనం వచ్చేసాం ఈ పైథాన్ సిరీస్ లోనే పార్ట్ 6 కి. మనం లాస్ట్ వీడియోలో అయితే స్ట్రింగ్స్ అయితే చూసుకున్నాం. అసలు స్ట్రింగ్స్ ని ఎలా యూజ్ చేయాలి అండ్ స్ట్రింగ్స్ ని ఎలా డిక్లేర్ చేయాలి అండ్ స్ట్రింగ్స్ లో స్లైసింగ్ ఎలాగా అండ్ స్ట్రింగ్ ని రివర్స్ చేయడం ఎలాగా అండ్ ప్రాబ్లమ్స్, చాలా మంచి ప్రాబ్లమ్స్ అయితే చేస్తాం మనం. అండ్ ఈ వీడియోలో మన కండిషనల్ స్టేట్మెంట్స్ విచ్ ఈస్ ఆల్సో నోన్ ఎస్ ఏ డెసిషన్ మేకింగ్. అండ్ ఇందులో మన 3 మెయిన్ టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే ఇఫ్, ఇఫ్ ఎల్స్ అండ్ ఎల్ఇఫ్. అండ్ క్లియర్ అండర్స్టాండింగ్ ఆన్ దిస్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ని నేను మీకు చాలా అర్థమయ్యేలా చెప్తాను అండ్ ఇందులో రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కూడా చేద్దాం. అండ్ ప్రాబ్లమ్స్ ఆన్ దీస్ కాన్సెప్ట్స్ మీకు అర్థం కావడానికి నేను చాలా మంచి ప్రాబ్లమ్స్ అయితే ఇందులో నేను ఇంక్లూడ్ చేసా. మీరు కరెక్ట్ గా నేర్చుకోండి, మీరు ఫోకస్ గా జాగ్రత్తగా వినండి చాలు. అసలు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? కండిషనల్ స్టేట్మెంట్స్ హెల్ప్ యువర్ ప్రోగ్రామ్ టు మేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ది కండిషన్. అంటే మనం రాసిన ప్రోగ్రామ్ లో ఇది డెసిషన్ ని మేక్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ కింద ఎగ్జాంపుల్ చెప్తే నీకు ఈజీగా అర్థమవుతుంది. నువ్వు ఇక్కడ ఏదో ఒక బొమ్మ ఉంది, వీడు నడుచుకొని వస్తున్నాడు, పైన వర్షం పడుతుంది, ఇక్కడ గొడుగు ఉంది. అంటే నువ్వు కాలేజ్ నుంచి లేదా స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నావు. స్కూల్ నుంచి ఇంటికి వస్తుంటే ఒకవేళ వర్షం పడితే నువ్వు గొడుగు వేసుకుంటావు. సో ఇక్కడ నీకు అర్థం అవ్వాల్సింది ఇక్కడ కండిషన్ ఏంటి? వర్షం పడితే గొడుగేసుకుంటావు, లేదంటే ఏం లేదు. అర్థమైందా? అలానే కండిషనల్ స్టేట్మెంట్స్ కూడా, అంటే నీ ప్రోగ్రామ్ లో, నువ్వు రాసిన ప్రోగ్రామ్ లో ఒక కండిషన్ అనేది ట్రూ అయితే నువ్వు అందులో ఏదైతే పాస్ చేసావో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఒకవేళ వర్షం పడితే నువ్వు గొడుగేసుకుంటావు, లేదంటే ఏం చేయకుండా వచ్చేస్తావు. అర్థమైందా? సో ఇక్కడ ఇఫ్ కండిషన్ చూసుకుంటే మనం ఇట్ చెక్స్ ఏ కండిషన్, జస్ట్ ఏ సింగిల్ కండిషన్. అంటే జస్ట్ ఒక కండిషన్ మాత్రమే చెక్ చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే నీకు ఫుల్ ఆకలేస్తుంది. సో నువ్వు రూమ్ లో ఎగ్స్ కోసం చూస్తున్నావు. ఒకవేళ ఎగ్స్ ఉంటే నువ్వు ఆమ్లెట్ వేసుకుంటావు, ఎగ్స్ ఉంటే ఆమ్లెట్ వేసుకుంటావు. సో ఇక్కడ కండిషన్ ఏంటి? ఒకటే కండిషన్, ఇఫ్ ఎగ్స్ ఆర్ దేర్ యూ విల్ మేక్ ఏ ఆమ్లెట్. అంటే ఒక కండిషన్ మాత్రమే చెక్ చేస్తుంది, లేకపోతే ఏం చేయాలనేది ఇంకా ఆలోచించలేదు. నువ్వు ఎగ్స్ ఉన్నాయి అని అనుకున్నావు, అని ఎస్యూమ్ చేసుకున్నావు. సో అది ఇఫ్ కండిషన్. అంటే ఇట్ చెక్స్ ఏ సింగిల్ కండిషన్. ఇఫ్ ట్రూ ఇట్ డస్ అన్ యాక్షన్. ఒకవేళ ఎగ్స్ లేకపోతే ఏం చేస్తావు? అది ఇఫ్ ఎల్స్ కండిషన్. సో ఇక్కడ ఏంటి? ఒకవేళ ఎగ్స్ లేకపోతే ఇక్కడ ముందు నువ్వు ఎగ్స్ కోసం చూస్తావు. ఒకవేళ ఎగ్స్ లేకపోతే అప్పుడు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటావు. అర్థమైందా? క్లారిటీగా చెప్తాను చూడు. ఒక కండిషన్ ట్రూ అయితే ఆ కండిషన్ లోపల రాసింది ఎగ్జిక్యూట్ అవుతుంది, అది ఇఫ్ కండిషన్. అర్థమైందిగా? ఇక్కడ ఇంకొకటి ఇఫ్ ఎల్స్. ఒకవేళ నువ్వు రాసిన కండిషన్ అనేది చెక్ చేస్తుంది, అది ట్రూ అవ్వకపోతే ఇంకొక కండిషన్ విచ్ మీన్స్ ఎల్స్. ఎల్స్ స్టేట్మెంట్ లో నువ్వు ఏదైతే పాస్ చేసావో అది రన్ అవుతుంది. అంటే నీకు ఆకలేస్తుంది, రూమ్ లో ఎగ్స్ కోసం చూసావు, ఎగ్స్ ఉంటే నువ్వు ఆమ్లెట్ వేసుకుంటావు, అదొక కండిషన్. ఎగ్స్ ఉంటే ఏం చేస్తావు? ఆమ్లెట్ వేసుకుంటావు, అది ఇఫ్ కండిషన్. లేదంటే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటావు, అది ఎల్స్. అర్థమైందిగా? సో ఇట్ చెక్స్ ఏ కండిషన్. ఇఫ్ ట్రూ డస్ వన్ యాక్షన్, ఇఫ్ ఫాల్స్ డస్ అనదర్ యాక్షన్. అండ్ ఇక్కడ ఇంకొక కండిషన్ టైప్ ఉంది విచ్ ఈస్ ఎల్ఇఫ్. ఎల్ఇఫ్ అంటే ఇట్ చెక్స్ ఏ మల్టిపుల్ కండిషన్స్. అంటే నువ్వు రూమ్ లో ఎగ్స్ కోసం ఎదుగుతున్నావు, ఎగ్స్ ఉంటే ఆమ్లెట్ వేసుకుంటావు,
అండ్ అలానే మీ ఫ్రెండ్ వచ్చి అరే బ్రెడ్ ఉంది రూమ్ లో, ఒకసారి బ్రెడ్ ఉందేమో చూడు అని చెప్పాడు. సో అప్పుడు నువ్వేం చేస్తావు? బ్రెడ్ కోసం చూస్తావు. బ్రెడ్ ఉంటే టోస్ట్ చేసుకుంటావు, అది పక్కన పెట్టేసాయి. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది పక్కన పెట్టేసే, ముందు నువ్వు కండిషన్ మీద ఫోకస్ అయ్యు. ఇక్కడ చూస్తే ఎగ్స్ ఉంటే ఆమ్లెట్, సో ఇది కండిషన్ 1. బ్రెడ్ ఉంటే టోస్ట్ చేసుకుంటావు, అది కండిషన్ నెంబర్ 2. ఈ 2 లేకపోతే అప్పుడు ఆర్డర్ పెట్టుకుంటావు. అర్థమైందా? అంటే ఇఫ్ ఒక కండిషన్ అది ట్రూ అయితే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్ఇఫ్ ఇంకో కండిషన్ ఇది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ ఒకవేళ 2 ట్రూ అవ్వకపోతే ఎల్స్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్కడ నీ డౌట్ రావచ్చు, ఒకవేళ 2 కండిషన్స్ ట్రూ అయితే బేసికల్లీ 2 కండిషన్స్ ఎక్కడ ట్రూ అవ్వవు. ఐదర్ ఒక కండిషన్ ట్రూ అవుతుంది లేదా ఎల్ఇఫ్ లో ఇంకో కండిషన్ ట్రూ అవుతుంది. ఏ కండిషన్ ట్రూ అయితే ఆ ప్రోగ్రామ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఒక్కటే నీ మైండ్ లో గుర్తుపెట్టుకో. ఇఫ్ ఎల్స్ అండ్ ఎల్ఇఫ్. ఇఫ్ అంటే ఏంటి? ఒక కండిషన్ మాత్రమే చెక్ చేస్తుంది. ఇఫ్ ఎల్స్ అంటే ఒక కండిషన్ చెక్ చేస్తుంది, అది ట్రూ అవ్వకపోతే ఫాల్స్ లో ఏముందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఎల్ఇఫ్ మల్టిపుల్ కండిషన్స్ ని చెక్ చేస్తుంది. ఒక కండిషన్ ఏది ట్రూ అయితే అది మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేదు అంటే ఎల్స్ లోకి వెళ్ళిపోతుంది. బ్రో ఒకవేళ నీకు అర్థం కాకపోతే మరలా విను. బ్రో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండెంటేషన్ ఇన్ పైథాన్. ఇది కండిషనల్ స్టేట్మెంట్స్ స్టార్ట్ అయ్యి లూప్స్, ఫంక్షన్స్ అండ్ పైథాన్ మొత్తంలో కూడా ఈ ఇండెంటేషన్ అనేది యూజ్ చేస్తారు. నువ్వు ఇది కరెక్ట్ గా నేర్చుకోకపోతే ఎర్రర్స్ అనేవి వచ్చేస్తాయి. సో నేను మీకు ఇది చాలా బాగా అర్థమయ్యేలా చెప్తా, నువ్వు ఇది కరెక్ట్ గా నేర్చుకో. సో ఇక్కడ నేను కండిషనల్ స్టేట్మెంట్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసా, అందులో indentation.ipynb ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తా, కెర్నల్ సెలెక్ట్ చేసుకున్నా. సో ఇఫ్ కండిషన్ ని ఎలా రాయాలి అండ్ ఇండెంటేషన్ ని ఎలా పర్ఫార్మ్ చేయాలి అనేది అయితే చూద్దాం. ఇఫ్ 5 ఈజ్ లెస్ దాన్ 10 ఇది ఒక కండిషన్. ఇఫ్ పెట్టావు 5 ఈజ్ లెస్ దాన్ 10 అదొక కండిషన్. దాని పక్కన కాలన్ పెట్టాలి, సెమీ కాలన్ కాదు. ఒకవేళ నువ్వు సెమీ కాలన్ పెడితే ఎర్రర్ వచ్చేస్తుంది. పైథాన్ లో ఎక్కడ కూడా సెమీ కాలన్ అనేది యూజ్ చేయకూడదు. సో ఇక్కడ నువ్వు కాలన్ పెట్టావు, కాలన్ పెట్టి ఎంటర్ కొట్టు. ఎంటర్ కొడితే నువ్వు ఇఫ్ కి కొంచెం రైట్ సైడ్ కిందన కొంచెం రైట్ సైడ్ అనేది నీకు కర్సర్ చూపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ నువ్వు ఇఫ్ కిందన రాస్తే నీకు ఎర్రర్ వచ్చేస్తుంది. ప్రింట్ ఇట్స్ ఏ ట్రూ కండిషన్. సో ఇక్కడ నువ్వు చూడొచ్చు, ఇక్కడ నీకు ఎర్రర్ ఇచ్చేస్తుంది. ఎందుకు? అది ఐడెంటిఫికేషన్ అనేది రూల్లో లేదు. సో ఐడెంటిఫికేషన్ అంటే నువ్వు ఒక కండిషన్ రాస్తే దాని కిందన నువ్వు స్పేస్ ఇచ్చి రాయాలి. సో ఇప్పుడు నువ్వు రన్ అయింది, ఇట్స్ ఏ ట్రూ కండిషన్. అర్థమైందిగా? అలానే ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఉంది, సేమ్ అదే కోడ్ రాయి. ఇఫ్ 5 ఈజ్ గ్రేటర్ దెన్ 10 ప్రింట్ ట్రూ, ఎల్స్ మరలా సెమీకోలన్ ప్రింట్ ఫాల్స్. ఇక్కడ నువ్వు చూడు, ఇఫ్ అనేది ఏంటి? కీవర్డ్. సో ఆ కీవర్డ్ పక్కన నువ్వు కండిషన్ రాసావు, ఆ కండిషన్ పక్కన సెమీకోలన్ పెట్టావు, దాని కింద ఐడెంటిఫికేషన్ ఇచ్చి నువ్వు ప్రింట్ స్టేట్మెంట్ అనేది రాసావు. అలానే ఎల్స్కి వచ్చేసరికి మరలా స్టార్టింగ్ వచ్చేసావు. సో దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది? ఎప్పుడైతే కీవర్డ్ రాసి కండిషన్ రాస్తున్నామో దానికి ఐడెంటిఫికేషన్ అనేది ఇవ్వాలి, దాని నెక్స్ట్ లైన్. సో ఇప్పుడు దీన్ని రన్ చెయ్యు. ఫాల్స్. ఎందుకు ఫాల్స్? ఇఫ్ ఎల్స్. ఇక్కడ చూడు ఎందుకు ఫాల్స్. ఇది 5 అనేది గ్రేటర్ దెన్ 10 కాదు కదా, సో అందుకు ఇది రన్ అవ్వలేదు. సో ఎల్స్ లో ఏమైంది? అది ఫాల్స్ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మనం ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం. బేసిక్ ప్రాబ్లం, రైట్ ఏ కండిషనల్ స్టేట్మెంట్ టు చెక్ if a number is positive or negative. Write an if else statement to print good morning if the time is before 12 p.m. Otherwise print good afternoon. Okay, write a Python program to
check if a person is eligible to vote. Okay, write a Python program if a year is leap year. Okay, so ఈ 4 ప్రాబ్లమ్స్ ఇవి బేసిక్ ప్రాబ్లమ్స్. ఇవి మీకు చేస్తే మీకు ఇఫ్ ఎల్స్ ఈ రెండు మీకు క్లారిటీగా వచ్చేస్తే దాని తర్వాత మనం ఎల్ఇఫ్ ప్రాబ్లమ్స్కి అయితే వెళ్దాం. ప్రాబ్లం 1, సో మనం యూజర్ నుంచి అయితే నెంబర్ అనేది తీసుకుందాం. num ఈక్వల్ టు int of input enter number if number is greater than 0. పాజిటివ్ అంటే నెంబర్ అనేది 0 కన్నా పెద్దది ఉండాలి. సో దాని పక్కన కోలన్, దాని కింద ఐడెంటిఫికేషన్, ప్రింట్ నెంబర్ ఈజ్ పాజిటివ్. లేదంటే ఎల్స్ ప్రింట్ నెంబర్ ఈజ్ నెగటివ్. ఇక్కడ మనం ఎంటర్ చేసిన నెంబర్ని కూడా పెట్టుకుందాం ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేసి. నమ్. సో ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయిగా. ఎవరికైనా సరే ఇవి అర్థం కాకపోతే ఒకసారి ముందు చెప్పిన వీడియోస్ అయితే వెళ్ళి చూడండి. సో దీన్ని రన్ చేద్దాం. నెంబర్ 10. సో 10 మనం ఇచ్చిన నెంబర్ అనేది 10 ఈజ్ పాజిటివ్. లేదు ఒకవేళ -9 ఇవి నెగిటివ్. సో అర్థమైందిగా. అలానే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, రైట్ అండ్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ టు ప్రింట్ గుడ్ మార్నింగ్ ఇఫ్ ద టైమ్ ఇస్ బిఫోర్ 12 PM. ఓకే, 12 కన్నా ముందు అంటే 0, 1, 2, 3, 4, 5 అప్ టు 12 అంటే 12 వరకు ముందు వాడు ఏదైనా టైం అనేది ఎంటర్ చేస్తే గుడ్ మార్నింగ్ అనే మెసేజ్ అనేది ప్రింట్ అవ్వాలి. లేదు 13, 14, 24 వరకు అవి ఎంటర్ చేస్తే గుడ్ ఆఫ్టర్నూన్ లేదా గుడ్ ఈవినింగ్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ప్రాబ్లం 2, టైమ్ ఈక్వల్ టు int of input enter time from 0 to 24. ఎందుకు ఇక్కడ నేను 0 to 24 అని రాసా? సో మనకి 0 నుంచి కదా స్టార్ట్ అవుతుంది టైం అనేది 0, 0, 0. ఇఫ్ టైమ్ ఈజ్ లెస్ దాన్ 12, టైం అనేది 12 కన్నా తక్కువ ఉంటే ప్రింట్ గుడ్ మార్నింగ్ అండ్ టైమ్ ఈజ్ అండ్ అలానే ఎల్స్ కండిషన్, ఎల్స్ ప్రింట్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్. సో లాస్ట్ నువ్వు టైం అయితే ప్రింట్ చేద్దాం. సో హియర్ నువ్వు ఇక్కడ టైం ఇవ్వి, నేను 10 ఇచ్చా. సో గుడ్ మార్నింగ్ టైం అనేది 10 అయింది. లేదు నేను 15 ఇచ్చా. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ 15. అర్థమైందిగా. సో ఇలా అంటే నువ్వు ఇక్కడ నీకు అర్థం అవ్వాల్సింది ఒక్కటే, ఇఫ్ ఎలా వర్క్ అవుతుంది, ఎల్స్ ఎలా వర్క్ అవుతుంది. ఇక్కడ ఈ కండిషన్ అనేది ట్రూ అయితే అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఈ కండిషన్ అనేది ట్రూ అవ్వకపోతే అప్పుడు ఎల్స్ లోకి వెళ్ళిపోతుంది. ఇలా అర్థం కావాలి నీకు. థర్డ్ ప్రాబ్లం వచ్చేసరికి ఒకవేళ నీ ఏజ్ అనేది 18 లేదా 18 కన్నా ఎక్కువ అయితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్, లేదు అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో అదే చేద్దాం ఇక్కడ. ప్రాబ్లం 3. సో యూజర్ ని ఎంటర్ చేయమందాం. ఏజ్ ఈక్వల్ టు int of input enter your age. If age greater than or equal to 18, ఏజ్ అనేది 18 లేదా 18 కన్నా ఎక్కువ అయితే ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్ యువర్ ఏజ్ ఈజ్ అని చెప్పి ఇక్కడ మనం ఏజ్ ని ప్రింట్ చేద్దాం. అండ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. సో ఇదేంటి, ఒకవేళ నీ ఏజ్ అనేది 18 అయితే లేదా 18 కన్నా ఎక్కువ అయితే, ఒకవేళ కాకపోతే ఏం చేయాలి,
నువ్వు ఎలిజిబుల్ కాదు. సేమ్ అలానే నీ ఏజ్ ప్రింట్ చేద్దాం ఇక్కడ, అండ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. సో 18 పాస్ చేశాను నేను, ఎస్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. 12 పాస్ చేసా, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. అండ్ ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసరికి లీప్ ఇయర్. ఈ లీప్ ఇయర్ ప్రాబ్లం అనేది చాలా ఇంపార్టెంట్, సెమ్ ఎగ్జామ్స్ లో కూడా అడుగుతారు. నాకు కూడా స్టార్టింగ్ లో ఏం అర్థమయ్యేది కాదు అసలు ఈ లీప్ ఇయర్ ఏంటో అని. నేను మీకు స్టార్టింగ్ లో చెప్పా ఆపరేటర్స్ లో మాడ్యులస్. అసలు లీప్ ఇయర్ అంటే ఏంటి? డివిజిబుల్ బై 4 అంటే 2004, తర్వాత నెక్స్ట్ 2008. సో విచ్ ఆర్ డివిజిబుల్ బై 4 అవి లీప్ ఇయర్స్. సో ఇయర్ ఈక్వల్ టు int of input enter year. If year is divisible by 4 equal to 0. ఇది అర్థమైందా మీకు? ఇది మీకు అర్థమైందా? ఇదేంటంటే నువ్వు ఇచ్చిన ఇయర్ అనేది 4తో డివైడ్ చేస్తే దాని యొక్క రిమైండర్ అనేది ఈక్వల్ టు 0 అయితే అది లీప్ ఇయర్. ప్రింట్ లీప్ ఇయర్ ఈస్ ఇయర్. ఎల్స్ ప్రింట్ నాట్ ఏ లీప్ ఇయర్. 2004. సో 2004 అనేది లీప్ ఇయర్. నెక్స్ట్ ఏమున్నాయి? 2008 అది లీప్ ఇయరే. 2005 పాస్ చేద్దాం, అది లీప్ ఇయర్ కాదు. ఇప్పటి నుంచి మనం చేసే ప్రతి ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? క్యాలిక్యులేట్ ది గ్రేడ్ ఫర్ ది స్టూడెంట్ బై ది యావరేజ్ ఆఫ్ 3 సబ్జెక్ట్ మార్క్స్ అండ్ గివ్ ది గ్రేడ్ లైక్ దిస్. 85 to 100 అయితే ఏ గ్రేడ్, 70 to 84 అయితే బి గ్రేడ్, 55 to 69 అయితే సి గ్రేడ్, లేదు 54 కన్నా తక్కువ అయితే డి గ్రేడ్. గ్రేడ్ క్యాలిక్యులేటర్ అనే ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేద్దాం. .ipynb. సో వాడు ఇక్కడ 3 సబ్జెక్ట్ యొక్క మార్క్స్ తీసుకోమన్నాడు. సబ్జెక్ట్ 1 int of input enter marks of subject 1, అలానే subject 2 and subject 3. సో వీటి యొక్క యావరేజ్ కదా వాడు ఫైండ్ చేయమన్నాడు. సో యావరేజ్ ని ఫైండ్ చేయాలంటే మనం ఈచ్ సబ్జెక్ట్ 100 మార్క్స్ అనుకుందాం. సో వీటి యొక్క యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో యావరేజ్ ఈక్వల్ టు sub 1 plus sub 2 plus and sub 3 by 3. ఎందుకు 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ కండిషన్స్ రాద్దాం మనం. ఒకవేళ యావరేజ్ అనేది 85 కన్నా ఎక్కువ ఉండి అండ్ 100 కన్నా తక్కువ ఉండాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. సో అంటే ఏంటిది? 85 నుంచి 100 వరకు ఈ రేంజ్ లో ఉంది. సో ఇక్కడ లాజికల్ అండ్ యూజ్ చేసాం అండ్ ఆపరేటర్స్ కూడా యూజ్ చేసాం. సో ఇక్కడ ప్రింట్ గ్రేడ్ ఏ అండ్ యావరేజ్ ఈజ్ యావరేజ్. సో ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఎల్ఇఫ్ యావరేజ్ అనేది 60 నుంచి అండ్ యావరేజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 84. సో ఈ రేంజ్ లో ఉంటే గ్రేడ్ అనేది బి అండ్ యావరేజ్. అండ్ ఇంకొక కండిషన్ ఏంటంటే
యావరేజ్ అనేది 45 టు యావరేజ్ 59 ఈ రేంజ్ లో ఉంటే గ్రేడ్ అనేది సి అండ్ యావరేజ్. ఒకవేళ ఇవేవి కాదు, వీటికన్నా తక్కువ ఉంటే ఇదేది కాదంటే ఎల్స్ ప్రింట్ యువర్ గ్రేడ్ ఈస్ డి అండ్ యావరేజ్ ఈస్ యావరేజ్. సో ఇలా మనం 3 సబ్జెక్ట్స్ తీసుకున్నాం. 3 సబ్జెక్ట్స్ యొక్క యావరేజ్ ఇక్కడ మనం ఫైండ్ చేస్తున్నాం అండ్ ఆ యావరేజ్ కి ఇక్కడ మనం కండిషన్స్ పాస్ చేస్తున్నాం. దాన్ని బట్టి మనం గ్రేడ్స్ అనేవి తీసుకున్నాం. సో పాస్ చేద్దాం. 100, 85, 75 3 సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ మనం పాస్ చేసాం. ఎంత? 86.66666. సో ఇంత యావరేజ్. సో 85 కన్నా ఎక్కువ. సో మన గ్రేడ్ ఏమొచ్చింది? ఏ గ్రేడ్. అలానే ఒకవేళ 50, 35, 15. సో యావరేజ్ ఎంత? 33. సో నా గ్రేడ్ ఎంత వచ్చింది? డి. సో నీకు ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఎల్ఇఫ్ అంటే ఏంటి, ఎల్ఇఫ్ లో ఏ రేంజ్ పెట్టాము అండ్ ఏ కండిషన్ ట్రూ అయింది, కాబట్టి ఏ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది నీ మైండ్ లో ఉండాలి. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. టేక్ ఏ స్ట్రింగ్ ఫ్రమ్ ది యూజర్ అండ్ చెక్ వెదర్ ఇట్ ఈస్ పాలిండ్రోమ్ ఆర్ నాట్. పాలిండ్రోమ్ అంటే ఓకే, ఒకవేళ అది పాలిండ్రోమ్ అంటే అది పాలిండ్రోమ్ అని ప్రింట్ చేయమన్నాడు, లేదంటే నాట్ ఏ పాలిండ్రోమ్. సో పాలిండ్రోమ్ అంటే మామ్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడు. మామ్, డాడ్, సిస్ అంటే ఇటు రాసిన ఒకటే, అటు రాసిన ఒకటే. రైట్ టు లెఫ్ట్ రాసిన మామే, లెఫ్ట్ టు రైట్ రాసిన మామే. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇది. పాలిండ్రోమ్ చెక్. చెకింగ్ పాలిండ్రోమ్. సో యూజర్ నుంచి స్ట్రింగ్ అయితే తీసుకుందాం. యూజర్డ్ స్ట్రింగ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ స్ట్రింగ్. సో ఇది పాలిండ్రోమ్ అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ స్ట్రింగ్ ని రివర్స్ చేయాలి కదా. సో ఆ రివర్స్ చేసిన దాన్ని వేరొక వేరియబుల్ లో స్టోర్ చేసి, ఆ రివర్స్ చేసింది అండ్ మనం ఎంటర్ చేసింది రెండు ఈక్వల్ అయితే అప్పుడు అది పాలిండ్రోమ్. అర్థమైందా? ఇక్కడ చేస్తా చూడండి. రివర్స్డ్ ఈక్వల్ టు యూజర్ స్ట్రింగ్ -1 if user string equal to reversed. So print it is a palindrome, else print not a palindrome. సో పాస్ చేద్దాం. మామ్, సో ఇట్ ఈస్ ఎ పాలిండ్రోమ్. అర్థమైందిగా? సో మనం పాస్ చేసిన పాలిండ్రోమ్ లాస్ట్ లో అయితే ప్రింట్ చేద్దాం. ప్రింట్ యూజర్ స్ట్రింగ్. సో మామ్ నేను పాస్ చేశాను. సో మామ్ అంటే ఇటు రాసినది ఎంబోఎం మామే, అటు రాసినది ఎంబోఎం మామే. లేదు, భరత్, నాట్ ఏ పాలిండ్రోమ్. అర్థమైందిగా? అంటే ఇక్కడ స్ట్రింగ్ ని ఎలా రివర్స్ చేయాలో నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. అండ్ ఆ స్ట్రింగ్ ని రివర్స్ చేసింది మనం వేరొక వేరియబుల్ అసైన్ చేసాం.
ఆ ఫస్ట్ లో ఎంటర్ చేసింది అండ్ ఆ రివర్స్ స్ట్రింగ్ రెండు ఈక్వల్ అయితే అప్పుడు అది పాలిండ్రోమ్ అయింది. అర్థమైందిగా? కన్ఫ్యూజన్ ఉన్నా సరే చాలా ఇంపార్టెంట్ బ్రో, నేర్చుకో. నీకు అర్థం కాకపోతే నువ్వు మరలా విను. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అసలు. నెక్స్ట్ ప్రాబ్లం, కంపేర్ 3 numbers విచ్ ఈస్ గివెన్ బై ది యూజర్ అండ్ ప్రింట్ ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ దెమ్. అంటే యూజర్ నుంచి 3 numbers తీసుకోమన్నాడు అండ్ వాటిలో ఏది లార్జెస్ట్ నెంబర్ చెక్ చేసి అది ప్రింట్ చేయమని చెప్పాడు. సో num1 ఈక్వల్ టు int ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ num1 and num3 num2. సో ఇక్కడ కండిషన్ ఏంటి? 3 numbers లో లార్జెస్ట్ నెంబర్ ని ప్రింట్ చేయాలి. సో జాగ్రత్తగా చూడు, ఒకవేళ num1 అనేది గ్రేటర్ దెన్ num2 అయింది అండ్ లాజికల్ అండ్ అదే num1 అనేది num3 కన్నా పెద్దదైంది. సో అల్టిమేట్ గా ఏం పెద్దది? num1 కదా పెద్దది. num1 అనేది num2 కన్నా పెద్దది అండ్ అదే num1 అనేది num3 కన్నా పెద్దది. సో అల్టిమేట్ గా లార్జెస్ట్ నెంబర్ అనేది num1. సో ప్రింట్ f string largest number is num1. సేమ్ అలానే elif num2కి రాద్దాం. num2 అనేది num1 కన్నా పెద్దది అండ్ num2 అనేది num3 కన్నా లార్జెస్ట్ అయితే అల్టిమేట్ గా లాస్ట్ కి లార్జెస్ట్ ఏంటి? num2. లార్జెస్ట్ నెంబర్ ఈస్ num2. ఒకవేళ ఈ రెండు కాకపోతే ఎల్స్ లార్జెస్ట్ నెంబర్ ఏంటి? num3గా. లార్జెస్ట్ నెంబర్ ఈస్ num3. సో మనం ఇన్పుట్ ఇద్దాం. ఫస్ట్ 20, 52, 65 and 90. సో లార్జెస్ట్ నెంబర్ అనేది 90. ఎందుకంటే ఫస్ట్ 52 పెద్దది కాదు, తర్వాత ఇచ్చిన నెంబర్ కూడా పెద్దది కాదు. అలానే ఈసారి ఫస్ట్ లో ఇద్దాం 95, 20, 30, 95. సో ఇఫ్, elif అండ్ ఎల్స్ ఇవి అర్థమయ్యాయిగా మీకు? ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను నీకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకున్నావు, ఏబిసి స్టార్ అండ్ పాస్వర్డ్ 123 @ABC. సో ఇలా నువ్వు ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని క్రియేట్ చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు ఒక వెబ్ పేజ్ కి లాగిన్ అవుతున్నావు. వెబ్ పేజ్ కి లాగిన్ అయితే అది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో అదే మనం యూజర్ నుంచి అడుగుతాం. సో న్యూ యూజర్ నేమ్ అంటే ఇప్పుడు ఎంటర్ చేసే యూజర్ నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ యూజర్ నేమ్. అలానే పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ పాస్వర్డ్. సో ఇక్కడ నువ్వు లాగిన్ అవ్వాలంటే నువ్వు ఫస్ట్ క్రియేట్ చేసిన యూజర్ నేమ్, ఇప్పుడు ఎంటర్ చేసిన యూజర్ నేమ్ రెండు ఈక్వల్ అవ్వాలి అండ్ ఫస్ట్ ఎంటర్ చేసిన పాస్వర్డ్ నెక్స్ట్ ఇప్పుడు ఎంటర్ చేసిన పాస్వర్డ్ రెండు ఈక్వల్ అయితేనే నువ్వు లాగిన్ అనేది అవుతుంది. సో అదే కండిషన్ రాద్దాం. ఇఫ్ యూజర్ నేమ్ ఈక్వల్ టు న్యూ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈక్వల్ టు న్యూ పాస్వర్డ్, అప్పుడే ప్రింట్ లాగిన్ సక్సెస్. రెండాట్లో ఏది రాంగ్ అయినా సరే
లాగిన్ అవ్వలేవు. ప్రింట్ లాగిన్ ఫెయిల్డ్. సో ఇది మనం ఇప్పుడు పాస్ చేద్దాం. యూజర్ నేమ్ అడుగుతుంది, సేమ్ ఏబిసి స్టార్, పాస్వర్డ్ 123@ABC. సో లాగిన్ సక్సెస్ మెసేజ్ వచ్చిందిగా. ఒకవేళ ఏబిసి స్టార్ దగ్గర నేను ఎస్ అని స్మాల్ కొట్టేసా అండ్ 123@ABC, లాగిన్ ఫెయిల్. ఇది నేను ఎక్కడ రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పా, ఇన్స్టా లాగిన్ పేజ్. అలానే ప్రతి లాగిన్ పేజ్, అలానే ఏటీఎం బ్యాంక్ లో నువ్వు ఎంటర్ చేసే పిన్ కూడా సేమ్. మొత్తం ఇదంతా కూడా డెసిషన్ మేకింగ్ మీదే డిపెండ్ అయింది. అండ్ 2 లాజిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవి కూడా చేద్దాం ఇప్పుడు. నీ దగ్గర $100 ఉన్నాయి, అందులో నువ్వు $50 స్పెండ్ చేస్తావు. వాట్ కండిషన్ వుడ్ యూ సీ టు చెక్ ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ మనీ టు బై ఏ $20 ఐటమ్? సో నీ దగ్గర ఒరిజినల్ గా $100 ఉన్నాయి, అందులో నువ్వు ఒక $50 స్పెండ్ చేస్తావు. సో నువ్వు ఒక $20 ఐటమ్ కొనాలంటే నీ దగ్గర ఎంత ఉండాలి? $20 ఉండాలిగా. సో అది. అండ్ ఏ బేకరీ సెల్స్ కేక్ ఫర్ స్మాల్, మీడియం అండ్ లార్జ్. రైట్ ఏ కండిషనల్ స్టేట్మెంట్ టు డిటర్మైన్ ది ప్రైస్ బేస్డ్ ఆన్ ది కేక్ సైజ్. ఓకే, 2 ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు మనం చేద్దాం. ఇక్కడ టోటల్ మనీ నీ దగ్గర $100 ఉన్నాయి, అందులో నువ్వు స్పెండ్ చేసిందంతా $50 స్పెండ్ చేసావు. సో టోటల్ మనీ ఈక్వల్ టు -50. స్పెండెడ్ మనీ ఈక్వల్ టు టోటల్ మనీ -50. సో అప్పుడు నీ దగ్గర మనీ ఎంత ఉంటుంది? టోటల్ మనీ ఈక్వల్ టు స్పెండెడ్ మనీ. సో అందులో నువ్వు ఎంత స్పెండ్ చేసావో మిగతాది మొత్తం ఇందులో ఉంటుందిగా. సో ఇక్కడ నువ్వు టోటల్ మనీని ప్రింట్ చేసుకొని అండ్ నువ్వు ఒక $20ది ఐటమ్ కొనాలంటే, ఇఫ్ టోటల్ మనీ is greater than 20, print you can buy a toy. సో హియర్ నీ దగ్గర ఇంకా మనీ ఎంత ఉంది? $50 ఉన్నాయి. సో నువ్వు టాయ్ అనేది బై చేయొచ్చు. నెక్స్ట్ బేకరీ మ్యాన్ అనేవాడు $20కి స్మాల్ సైజు, $30కి మీడియం అండ్ $40కి లార్జ్ సైజ్ అనేది సెల్ చేస్తున్నాడు కేక్. సో ఇక్కడ నువ్వు స్మాల్ అని ఎంటర్ చేస్తే నువ్వు ఎంత మనీ ఇవ్వాలి, లార్జ్ అని ఎంటర్ చేస్తే నువ్వు ఎంత మనీ ఇవ్వాలి అనేది ఇక్కడ ప్రోగ్రామ్. సో సైజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ సైజ్. సో ఇఫ్ సైజ్ ఈక్వల్ టు లార్జ్, print ₹40 is needed. If size equal to medium, print ₹30 is needed. If size equal to small, print ₹20 is needed. ఒకవేళ ఇది ఏది కాకపోతే else print does not exist. సో నువ్వు అక్కడ సైజ్ అనేది ఎంటర్ చేయు స్మాల్. సో నీకు $20 అనేది కావాలి. ఇలా ఇఫ్, ఎల్ఇఫ్ అండ్ ఎల్సిఫ్ ఇవన్నీ చూస్తే మనం గ్రేట్ క్యాలిక్యులేటర్ చేసాం అండ్ పాలిండ్రోమ్ చెక్ చేసాం అండ్ లార్జెస్ట్ నెంబర్ ఇన్ అన్ అరే అండ్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూసాం అండ్ 2 లాజికల్ ప్రాబ్లమ్స్ అయితే చూసాం. సో ఇవన్నీ కండిషనల్ స్టేట్మెంట్స్. ఒకవేళ నీకు ఇందులో ఏది అర్థం కాకపోయినా సరే కింద కామెంట్ చెయ్యి
అండ్ నేను ఆ ప్రతి కామెంట్ కి కూడా నేను రెస్పాండ్ అవుతాను. అండ్ నువ్వు ఏదైతే నేర్చుకుంటున్నావో అది నన్ను ట్యాగ్ చేసి లింక్డ్ఇన్ లో పోస్ట్ అయితే చెయ్యు. అండ్ అది నీకు కూడా నెట్వర్క్ గ్రోతింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ సపోర్ట్ వల్ల నాకు 500 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ గోయింగ్. ఆల్ ది బెస్ట్.